నమస్తే ఫ్రెండ్స్, నేను మీ రాజీ. వెల్కమ్ బ్యాక్ టు మనీ రాజీ థాట్స్. నా వీడియో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి. ఈరోజు మన వీడియోలో ఈ ఉగాది పండగకి నేను చేసిన 3 రెసిపీస్ చూపిస్తాను. ఫస్ట్ రెసిపీ ఉగాది పచ్చడి. ఈ ఉగాది పచ్చడి 6 రుచులతో కలిపి చేసుకోవాలి. ఈ 6 రుచుల్లో ఫస్ట్ వన్ బెల్లం ప్లేస్లో మీరు చక్కెర తీసుకోవచ్చండి. సెకండ్ వన్ మామిడికాయ ముక్కలు, థర్డ్ వన్ చింతపండు, ఫోర్త్ వన్ మిరియాలు. ఈ మిరియాల ప్లేస్లో మీరు కారపొడైనా తీసుకోవచ్చు. ఫిఫ్త్ వన్ వేపపూత. నీట్గా వేపపూతని సపరేట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. సిక్స్త్ వన్ సాల్ట్. ముందుగా కొద్దిగా చింతపండు తీసుకొని ఒక 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత ఈ చింతపండు పిండేసి చింతపులుసుని తీసుకోండి. ఇప్పుడు ఈ చింతపండు పులుసులో ముందుగా తరిగి పెట్టుకున్న బెల్లం వేసుకున్నాము. ఆ తర్వాత కొద్దిగా వేపపూత వేసుకుంటున్నాను. తర్వాత మామిడికాయ ముక్కలు వేసుకోవాలి. తర్వాత కొద్దిగా దంచి పెట్టుకున్న మిరియాల పొడి, అలానే రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. అంతే, ఉగాది పచ్చడి రెడీ అయిపోయింది. సెకండ్ వన్ మామిడికాయతో పులిహోర చూపిస్తున్నాను. ఈ మామిడికాయ పులిహోర చాలా టేస్టీగా ఉంటుందండి, తప్పకుండా ట్రై చేయండి. ముందుగా మామిడికాయని ఇలా సన్నగా తురుముకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి తీసుకొని అందులోకి సరిపడా ఆయిల్ తీసుకోండి. ఇందులోకి కొన్ని పల్లీలు తీసుకుంటున్నాను. ఈ పల్లీలని బాగా వేగనివ్వాలి. ఈ పల్లీలు వేగాక వేరే గిన్నెలోకి తీసుకుంటున్నాను. ఆ తర్వాత ఇదే ఆయిల్లో తాలింపు గింజలు వేసుకోండి. పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలు, అలాగే కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోండి. ఇప్పుడు కొద్దిగా ఎండుమిర్చి, కొద్దిగా పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. ఈ పచ్చిమిర్చి వేగాక కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోండి. ఇప్పుడు మామిడి తురుము వేసుకుంటున్నాను. ఈ మామిడి తురుము పచ్చివాసన పోయేంత వరకు బాగా వేగనివ్వాలి. ఇందులో కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను. ఇవన్నీ బాగా వేగాక స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇక్కడ నేను ముందుగానే అన్నం ఉడికించి పెట్టుకున్నాను. ఈ రైస్లోకి తాలింపుని అలాగే పల్లీలని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. కొద్దిగా రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని కలుపుకోండి. ఎంతో టేస్టీ అయిన మామిడికాయ పులిహోర రెడీ అయిపోయింది. థర్డ్ రెసిపీ వచ్చేసి సగ్గుబియ్యం పాయసం అండి. ముందుగా సగ్గుబియ్యంని ఒక అరగంట సేపు నానబెట్టాలి. సగ్గుబియ్యంని ఇలా నానబెడితే పాయసం చాలా రుచిగా ఉంటుంది. ఈలోపు స్టవ్ వెలిగించి ప్యాన్ తీసుకొని ఇందులోకి కొద్దిగా నెయ్యి వేసుకోండి. ఇందులోకి ఎండు కొబ్బరి ముక్కలు వేసుకొని బాగా వేగనిచ్చి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే నెయ్యిలో కొన్ని జీడిపప్పులు కూడా వేసుకొని బాగా వేగనివ్వండి. ఇవి కూడా ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెలోకి వాటర్ తీసుకొని ఈ వాటర్ని బాగా మరగనివ్వండి హై ఫ్లేమ్లో. అలాగే ఈ వాటర్లో కొద్దిగా నెయ్యి కూడా వేసుకోండి. నెయ్యి వేసుకోవడం వలన ఉడికేటప్పుడు సగ్గుబియ్యం అంటుకోకుండా ఉంటుంది. ఈ నీళ్లు బాగా మరిగాక ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేసుకోవాలి. అర నిమిషానికి ఒకసారి కలదిప్పుతూ ఉండాలి, లేదంటే అడుగంటేస్తుంది. అలాగే ఇందులోకి కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. సాల్ట్ వేసుకోవడం వలన పాయసం అనేది చాలా బాగుంటుంది. అది మీ చాయిస్ అండి. చూడండి, సగ్గుబియ్యంని ఇలా బాగా ఉడకనివ్వాలి. ఇప్పుడు ఇందులోకి సరిపడా చక్కెర వేసుకోండి. అలాగే ముందుగా వేయించి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు, జీడిపప్పు ముక్కలు, కొద్దిగా యాలకుల పొడి వేసి కలిపండి. ఇప్పుడు ఇందులోకి 1 గ్లాస్ కాగిన పాలు తీసుకోవాలి. ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకొని వెంటనే స్టవ్ ఆఫ్ చేయండి, లేదంటే పాలు ఉడికిపోయి చాలా చిక్కగా అవుతుంది. ఈ సగ్గుబియ్యంని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుంటున్నాను. చూసారు కదా, ఎంతో రుచికరమైన సగ్గుబియ్యం పాయసం ఎలా చేయాలో తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.